హాయ్ అండి, ప్రసన్నస్ వంటశాలకు స్వాగతం అండి. ఈరోజు మన డిష్ చూసారు కదా, పిజ్జా చూసారు కదా. ఇదిగోండి, ఇది ఎంత బాగా తయారు చేసుకోవచ్చు అంటే మన ఇంట్లో ఈవెన్ ఇప్పుడు ఈ విధంగా నేను చెప్తున్న విధంగా తయారు చేసుకుంటే రియల్లీ ట్రస్ట్ మీ, ఒక్కసారి కనుక మీరు తయారు చేసుకుంటే ఈవెన్ బయట కొనుక్కోవడం మానేస్తారు. నిజంగా అంత బాగా వస్తుందండి అవుట్పుట్ దీనిది. సరేనండి, మరి పిజ్జా తయారు చేసుకోవడానికి చూద్దామా, ప్రాసెస్లోకి వెళ్దామండి. రండి, దీనికి కావాల్సిన వస్తువులు అన్నీ మనం ఇప్పుడు చూద్దాము. ఇదిగోండి, మైదా 125 grams, 1/4 స్పూన్ బేకింగ్ సోడా, 1/4 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/4 స్పూన్ సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అండి, అండ్ 1/4 స్పూన్ పౌడర్డ్ షుగర్. ఇవన్నీ వేసి దీంతో పాటుగా ఒక 1/2 స్పూన్ గీ వేసుకుని ఇప్పుడు ఒక మంచి మిక్స్, ఒక గుడ్ మిక్స్ ఇవ్వండి. దానికి మంచిగా కలిపేసుకుందామండి. ఇలా మంచిగా కలుపుకున్నాక ఇందులో 2 స్పూన్స్ కర్డ్ వేసుకోండి. 2 స్పూన్ కర్డ్ వేసుకుని ఇప్పుడు మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు ఎలాగో ఇందులో మాయిశ్చర్ ఉంటుంది, దాంతో ఎంత సరిపోతుందో మనకు కలిపితే తెలుస్తుంది. సో దాన్ని కలుపుకున్న తర్వాత మనం వాటర్ ఎంత కావాలో చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని డో రెడీ చేసుకోవాలి. ఇలా ఒకసారి వేసుకుంటే ఎక్కువైపోతుంది, అందుకని కొంచెం కొంచెం వేసుకోవచ్చు అండి. ఇంకొంచెం వేస్తున్నాను. ఇలా కాకపోతే మీరు కావాలంటే ఓన్లీ పెరుగుతో కూడా చేసుకోవచ్చు, లేదంటే మజ్జిగ కలుపుకొని బటర్ మిల్క్తో కూడా పిండి కలుపుకోవచ్చు అండి. చూడండి, ఇలా కలుపుకొని దాని కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఇంకో ఇలా ఉండాలండి. కొంచెం ఎక్కువ ముద్దగా ఉండాలంటే కొంచెం కన్సిస్టెన్సీ వాటర్ కొంచెం ఎక్కువ ఉండాలన్నట్టుగా ఉండాలి. ఇప్పుడు మనకి వాటర్ వేయకుండా దీన్ని చక్కగా బాగా కలుపుకోవాలండి. ఇది ఇలా చక్కగా ఇలాగా ఒక 2-3 మినిట్స్ని బాగా దాన్ని కలిపారనుకోండి, అదేమవుతుందంటే పిజ్జా మంది చాలా కింద మంచిగా బేస్ మంచిగా క్రిస్పీగా వచ్చి పైన మంచిగా సాఫ్ట్గా బాగుంటుందండి. సో ఇలా ఒక 2-3 మినిట్స్, ఒక 3-4 మినిట్స్ అలా బాగా చేసేసి మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం. కలిపేసాం కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం పైన. ఇలాగా అప్లై చేసి దీనిపైన ఒక కాటన్ క్లాత్ని నేను కొంచెం తడిపేసానండి, వెట్ క్లాత్ ఇది. దీంతో ఇలా కొంచెం 10 మినిట్స్ కవర్ చేసి పెట్టుకుందాం. సో ఇంతలోపు మనం ఏం చేద్దామంటే వైట్ సాస్ తయారు చేసుకుందామండి. ఎందుకంటే మనది వితౌట్ చీజ్ పిజ్జా తయారు చేస్తున్నాం కనుక చీజ్ బదులుగా మనం వైట్ సాస్ యూస్ చేస్తాం. ఇదిగోండి, నేను 2 స్పూన్స్ బటర్ వేసాను. కొంచెం మెల్ట్ అయిన తర్వాత, ఇలా కొంచెం కరిగిన తర్వాత మనం ఇందులో మైదా వేద్దామండి. 2 స్పూన్స్ మైదా వేస్తున్నాను. వేసి ఈ మైదాని ఏం చేయాలంటే మనం ఒక 2-3 మినిట్స్ చక్కగా అలా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయిపోయింది, చూసారు కదా. ఇగోండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇందులో ఇప్పుడు కొంచెం, అసలు యాక్చువల్గా 1.5 కప్ మిల్క్ వేస్తే సరిపోతుంది. నేను కొంచెం కొంచెం వేస్తాను, కానీ మీరేం చేస్తారంటే ఒకసారి వేసేయండి. వేసేసి ఫాస్ట్గా కలిపేసుకోవడమే. ఇగో ఇలా చూడండి, కొంచెం వేసి కలిపాను కదా, అందుకని కొంచెం ఇలా అయ్యింది. కానీ మామూలుగా మీరు ఫాస్ట్గా కలిపేసుకుంటే చూడండి, ఇలా కలిపేసుకోవడమే. ఒక 2-3 మినిట్స్ని దీన్ని కొంచెం ఉడకబెట్టాలండి, కొంచెం అలా కుక్ అవనివ్వాలి. చూడండి, అయిపోయింది కదా. చూడండి, కాదు కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంది, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది. అందుకే మనం ఇంకొంచెం మిల్క్ వేద్దాము. వేసి చూడండి, ఇలా మనకు అది కన్సిస్టెన్సీ చూడండి, చాలా కొంచెం స్మూత్గా చూడండి, పోరింగ్ కన్సిస్టెన్సీలా ఉంది కదా. చాలా స్మూత్గా గరిటె కూడా అందులో మూవ్ అవుతుంది. అలాంటి టైంలో మనం ఆఫ్ చేసి దానికి సరిపడ్డ ఉప్పు, నేను దీనికి సరిపడినంత ఉప్పు వేసాను. మీరు సాల్ట్ చూసుకుని మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకుని దీనిపైన కుక్కర్ పెడుతున్నానండి స్టవ్ మీద. ఇది మన పిజ్జా బేకింగ్ కోసం అండి. ఇందులో మీరు సాల్ట్ కానీ శాండ్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేను మాత్రం సాల్ట్ వేసానండి బేకింగ్ కోసం. వేసి ఇందులోని ఏదైనా ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ రింగ్ కానీ, నా దగ్గర రింగ్ ఉంది, నేను రింగ్ పెడుతున్నాను. మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. చూడండి, మన డైనింగ్ టేబుల్ మీద స్టాండ్ పెట్టుకుంటాం, ఐరన్ స్టీల్ది, ఆ స్టాండ్ అయినా యూస్ చేయొచ్చు, బౌల్ అయినా యూస్ చేయొచ్చు, ప్లేట్ అయినా యూస్ చేయొచ్చు. ఏదైనా పెట్టి 10 మినిట్స్ అది బేకింగ్ కోసం పెట్టుకున్నాం. ఇప్పుడు మనం దో తీసుకొని ఇదిగోండి పిజ్జా తయారు చేసుకుందాం. మనం పిజ్జా బేస్ తయారు చేద్దాము. దానికోసమని నేను ఇదిగోండి చక్కగా తీసుకుని మనం చపాతీలాగే ఒత్తుకోవాలండి. కానీ చపాతీ అంత పల్చగా మనం ఒత్తుకోము. చూడండి, ఇలా రోల్ చేసుకుందాం. ఇదిగోండి, మీకు ఇప్పుడు సైజ్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, దాని థిక్నెస్ ఇలా ఉంటే సరిపోతుంది. చూసారు కదా,
అలా ఉంటే కనుక మంచిగా పిజ్జా బాగా వస్తుందండి. ఇదిగోండి బేకింగ్ కోసమని నేను కేక్ మౌల్డ్ తీసుకున్నాను. మీ దగ్గర ఇది ఉంటే తీసుకోండి, లేకపోతే కనుక ఏదైనా పర్వాలేదు, ఇలా స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదండి. సో దీనికి మనం ఏం చేయాలంటే ముందుగా బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. నేను బటర్ వేసి అప్లై చేస్తున్నానండి, బటర్తో అప్లై చేసి ఉంచుతున్నాను. సో అప్లై చేసేసాం కదా. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పిజ్జా ఉంది కదండి, పిజ్జా బేస్, అది ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దీని తర్వాత మనం ఇలా బోర్డరింగ్ ఇచ్చుకోవాలండి. ఇలా బోర్డరింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం పిజ్జా సాస్ అని అప్లై చేస్తాం కదండి, విత్ ఇన్ ద బోర్డర్ మనం అప్లై చేస్తాం అన్నమాట. ఇలా ఫోక్ తీసుకుని ఇలా హోల్స్ మాత్రం పెట్టుకోవడం మర్చిపోవద్దు, ఇలా హోల్స్ పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం పిజ్జా సాస్ అప్లై చేద్దామండి. ఇది హోమ్ మేడ్ పిజ్జా సాస్ అండి, నేను ఇంట్లోనే చేశాను. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు అవసరమైతే కనుక చూడండి. ఇదిగోండి ఇలా పిజ్జా సాస్ని మొత్తం అప్లై చేసేసుకుని చూడండి, విత్ ఇన్ బోర్డర్ మనం అప్లై చేస్తాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 స్పూన్ చిల్లీ సాస్ అండి, రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి. ఇది ఒకవేళ అవైలబుల్ ఉంటే వేయండి, లేకపోతే కనుక చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా బాగానే ఉంటుంది, లేకపోతే రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా మన ఇంట్లో మామూలు యూస్ చేసే కారం, అది వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న వైట్ సాస్ వేస్తున్నానండి. సో మనం ఇది చీజ్కి బదులుగా వాడుతున్నాము, టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సాస్తో అండి నిజంగా. ఇప్పుడు సాస్ అప్లై చేశాను. ఇప్పుడు వెజిటేబుల్స్ మీకు ఇష్టమైన వెజిటేబుల్ వేసుకోండి, కానీ నేను ఇక్కడ టొమాటో, క్యాప్సికమ్ అండ్ ఆనియన్ వేస్తున్నానండి. కానీ యాక్చువల్గా సిమ్లా మిర్చి ఉంటే కనుక క్యాప్సికమ్తో మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇవి కాకుండా మీరు ఇంకా కావాలంటే పన్నీర్ వేసుకోవచ్చు, అండ్ కార్న్స్ వేసుకోవచ్చు, మిల్ మేకర్ ఏవైనా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ఈ పైన కూడా మళ్ళీ వైట్ సాస్ని అప్లై చేశానండి నేను. ఇది పిజ్జా సీజనింగ్ అంటారు, పిజ్జా హర్బ్స్ అంటారు చూడండి, ఒరెగానో, అది ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది చిల్లీ ఫ్లేక్స్ అండి. మీకు ఒరెగానో అమెజాన్ బుక్ చేసుకోవచ్చు, ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను బేకింగ్ పెడుతున్నాను. ఆల్రెడీ 10 మినిట్స్ మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదండి కుక్కర్, అందులో నేను ఇప్పుడు బేకింగ్ కోసం పెట్టేశాను. దీనిపైన నేను తెపాలు పెడుతున్నానండి, ఎందుకంటే చాలా బరువుగా ఉంటుంది కదా. సో ఎయిర్ బయటికి, మన స్టీమ్ అంతా బయటికి రాకుండా ఉంటుంది, దానివల్ల మన పిజ్జా తొందరగా బాగా బేక్ అవుతుంది. 18 మినిట్స్ అయిపోయిందండి, నేను తీసాను. ఒకసారి చెక్ చేద్దాం మనం పిజ్జా ఎంతవరకు బేక్ అయిందో. చూడండి, చూసారు కదా, బేస్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి మనం. బేస్ కనుక బాగా బేక్ అయిందంటే మన పిజ్జా రెడీ అయిపోయినట్టే. సరేనండి, ఇప్పుడు నేను బయటికి తీసేస్తున్నాను దీన్ని కుక్కర్ నుంచి. చూసారు ఎంత ఎమ్మిగా కనిపిస్తుంది కదండి, చాలా బాగుంటుంది నిజంగా. చూడండి బయటికి తీసాను. చూడండి ప్లేట్లో పెడుతున్నాను. ఇప్పుడు మనం ఒకసారి మీకు చూపిస్తాను. ఇది యాక్చువల్గా బేక్ అవడానికి 18 మినిట్స్ తీసుకుందండి. నేను బరువుగా ఉంది కదా, పైన లిడ్ బరువుగా పెట్టాను. అదే లైట్గా ఉంటే కొంచెం స్టీమ్ బయటకు వెళ్తే ఒక్కొక్కసారి 20-25 మినిట్స్ కూడా టైం తీసుకుంటుంది. చూడండి బేక్ అయింది కదా ఎంత మంచిగా బేస్. సో అలా అయితే కనుక మనకి పిజ్జా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మీకు నేను కట్ చేసి చూపిస్తానండి ఎలా వచ్చిందో. ఇదిగోండి, పిజ్జా కట్టర్తో కానీ నైఫ్తో కానీ దేంతో అయినా మీరు పిజ్జాని కట్ చేయొచ్చు. చేసుకొని ఇదిగోండి మీకు ఇప్పుడు నేను పీసెస్ చూపిస్తాను చూడండి, ఎంత ఎమ్మీగా ఉంది కదండి. ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో మన పిజ్జా. సో మీరు కూడా తయారు చేసి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.